వేదమణి, వేద సంరక్షక, నిగమోపాసక ఇత్యాది బిరుదాలంకృతాः బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్.సి. అనంతనారాయణ ఘనపాఠినः తేషాం వేదసేవాం తత్ర చ భూయసీం సఫలతాం సమవగత్య విస్మయభరభరితాంతరంగైః హర్షోత్కంఠితహృదయైరస్మాభిः ఆమ్నాయ వాచస్పతిః ఇత్యుపాధినా సప్రణతి సభాజ్యంతే ఆశాస్మహే చ ఇమే విద్వత్తల్లజాః లోకకల్యాణాయ భూయసశ్ఛాత్రాన్ ఏవమేవ అధ్యాపయంతః సంతః శ్రీవేదమాతుః శ్రీపరమాచార్యపాదానాం చ పరమానుగ్రహం అవాప్నుయుః ఇతి ఇత్థం సంస్థా కార్యనిర్వాహకాः విశ్వావసునామ సంవత్సర వైశాఖ బహుళ ప్రతిపత్ వేదభవనం. ఓం అగ్నేనయ సుపథారాయే తదనంతరం శంకర గురుకుల వేద పాఠశాల ద్వారా ఈరోజు మనం సమానించిపోతున్నాం బ్రహ్మశ్రీ జి శివసుబ్రహ్మణ్య ఘనపాఠి గారు. కరతలక ఆయన 1984లో శ్రీశైల క్షేత్రంలో ఎంత గౌరవం అంటే పుత్రాదిచ్ఛేద్ పరాజయం అని ఒక మాట చెప్తుంటారు. తన కుమారులు ఇలా లోకంలో ప్రకాశించేది, ఒక సన్మానం చేసేది ఎవరికి అత్యంత సంతోషం అంటే తన తండ్రి గారు తల్లి గారికి మాత్రమే. దానికి మించిన ఒక విషయం ఉండదు. మన జి శివసుబ్రహ్మణ్య ఘనపాఠి గారు 1984లో బ్రహ్మశ్రీ ఆర్ గణేశ ఘనపాఠి గారు ఉమాశంకరి గారికి శ్రీశైల క్షేత్రంలో జన్మం పొంది ఋగ్వేద శాఖల శాఖ మైలాపూర్లో కనియూర్ మణిశాస్త్రి గారి దగ్గర మూలంత అంటే సంహిత పరిపూర్ణంగా అధ్యయనం చేసి తర్వాత కుంభకోణంలో బ్రహ్మశ్రీ వేణుగోపాల ఘనపాఠి గారి దగ్గర పదక్రమ జట ఘనాంతం సమగ్రంగా అధ్యయనం చేసి సలక్షణం పూర్వాశ్రమంలో శ్రీ రంగరాజ ఘనపాఠి గారు, సలక్షణ ఘనపాఠి గారు ఇప్పుడు మన అహోబిల మఠంలో 46వ పీఠాధిపతి, అక్కడ ఫోటోలు ప్రకాశిస్తున్నారు. శ్రీవన్ షడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశిక స్వామి వారు ఇప్పుడు ప్రకాశిస్తున్నారు. పరమాచార్యుల వారు చిన్నప్పుడు ఆయనని చెప్పారంట, ఆయన లోకమే ఆయనకి నమస్కరించిపోతుంది అని చెప్పారంట. అలాంటి మన జగద్గురులు ప్రశంసించినటువంటి మహనీయులు. ఆయన పూర్వాశ్రమంలో సలక్షణ ఘనాంతం ఆయన దగ్గర అధ్యయనం చేసి గత 20 సంవత్సరంగా వేదాధ్యాపనమే తన యొక్క జీవితం.
అలా ప్రకాశిస్తున్నటువంటి చాలా చిన్న వయసులో, అంటే అధ్యాపనం అనేది అధ్యయనం చేసి కొన్ని రోజులు అక్కడ అన్ని చోట్ల ఉండేసి కాదు, పరీక్ష ఇచ్చిన తర్వాత రోజే డైరెక్ట్ అధ్యాపనం. అంటే బయట వెళ్ళి తిరగడం సుఖం అనేది ఎక్కడ వెళ్ళలేదు. అలా డైరెక్ట్గా అధ్యాపనంలో వెళ్ళి 26 ఘనపాఠిల్ని తయారు చేశారు. అంటే 26 ఘనపాఠిలు తయారు చేశారు అనే దాంట్లో ఒక విషయం ఏంటంటే, ఎవరు కూడా పుస్తకం చూడకుండా ఘనపారాయణం చేసేటట్టుగా అధ్యయనం ఘనపాఠం తయారు చేశారు. ఒక విశేషం ఏంటంటే, అన్ని చోట్ల మనం సంగీతంలో బ్రదర్స్ సిస్టర్స్ అని వింటూ ఉంటాం ప్రతి చోట్ల. అలా మన ఋగ్వేద ఘనపాఠి బ్రదర్స్ అంటే మా సూర్యనారాయణ ఘనపాఠి గారు, మా శివసుబ్రహ్మణ్య ఘనపాఠి గారు, మా ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ సూర్యనారాయణ ఘనపాఠి గారు. ఆయన ప్రప్రథమంగా ఈ ఆమ్నాయ వాచస్పతి బిరుదు ప్రారంభించిన వెంటనే 2వ 3వ సంవత్సరంలో ఆమ్నాయ వాచస్పతిగా బిరుదు ఆయనకి ఇవ్వడం జరిగింది. తదనంతరం ఆయన తమ్ముడు గారికి ఈరోజు ఇవ్వడం, ఘనాలంకార రత్న, ఋగ్వేద ప్రవీణ, ఆచార్య రత్నం అనేటటువంటి ఎన్నో బిరుదులు. అన్నిటికంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ వినయం. ఆ వినయం ఎక్కడ వెళ్ళినా తన పని ముఖ్యం, తన పని కంటే ఎక్కువ పని చూడడం అనేది లేకుండా, అలా కేవలం ఋగ్వేదం అనేటటువంటి లేకుండా, చండీ ఉపాసకులంటే చండీ వాళ్ళిద్దరు కలిసి, సూర్యనారాయణ ఘనపాఠి గారు, శివసుబ్రహ్మణ్య గారు ఇద్దరు కలిసి చండీ పారాయణం చేస్తే ఎవరు చెప్తున్నారు, ఒక్కరే చెప్తున్నారా అనేటట్టుగా అనిపిస్తుంది, అంత ఏకకంఠంతో. అలాగనే ఘనస్వస్తి ఏదైనా ఆ ఇద్దరు కలిసి చేసేది నిజంగా ఒకే సమయంలో 2 సూర్యుడు ఉదించినట్టుగా అనిపిస్తుంది. అలాంటి గొప్ప పండితుడు ఆయన. నిజంగా లక్ష్మణుడులాగా ఉంటారండి మా శివసుబ్రహ్మణ్య ఘనపాఠి గారు. నిజంగా ఆయన అన్నయ్య గారు ఏది చెప్తే అదే శిరోస. అలా రాముల వారికి ఎలా లక్ష్మణుడో అలా మా శివసుబ్రహ్మణ్య ఘనపాఠి సూర్యనారాయణ ఘనపాఠి గారికి. నిజంగా అలాంటి మా శివసుబ్రహ్మణ్య ఘనపాఠి గారికి ఈ సంవత్సరం ఆమ్నాయ వాచస్పతి అని బిరుదు ఇవ్వడం మా అందరికీ చాలా చాలా సంతోషం. చిన్న వయస్సులో, అదే ముఖ్యమైనటువంటివి, చిన్న వయస్సు నుంచి వేదాధ్యాపనమే అనేటటువంటి ఒక విషయంలో ఉండడం పరమ సౌభాగ్యం. ఆయనకి ఇప్పుడు గౌరవించిపోతున్నాం. ఇప్పుడు సర్టిఫికేట్ నేను చదువుతాను. శ్రీ శంకర గురుకుల వేద పాఠశాల సమ్మాన పత్రం శ్రీమత్ కాంచీ కామకోటి పీఠాధీశ్వరాణం శ్రీమత్ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీపాదానాం ఆజ్ఞయా ప్రతిష్టాపితయా పాఠశాలయా ఏతయా ప్రతిహాయనం వేదాధ్యాపనైక నిరత విద్వాంస సమ్మాననీయా ఇతి సంకల్పరీత్యా విశ్వావసునామ వత్సరే భాగ్యనగర వాస్తవ్యాః వేదాధ్యాపన తత్పరాః విద్వన్మూర్ధన్యాః వైదికశ్రేష్ఠాః ఘనాలంకారः ఋగ్వేద ప్రవీణ ఆచార్య రత్నం ఇత్యాది బిరుదాలంకృతాः బ్రహ్మశ్రీ గా శివసుబ్రహ్మణ్య ఘనపాఠినः తేషాం వేదసేవాం తత్ర చ భూయసీం సఫలతాం సమవగత్య విస్మయభర భరితాంతరంగైః హర్షోత్కంఠిత హృదయైరస్మాభిః ఆమ్నాయ వాచస్పతి ఇత్యుపాధినా సప్రణతి సభాజ్యంతే ఆశాస్మహే చ ఇమే విద్వత్తల్లజాః లోకకల్యాణాయ భూయసశ్ఛాత్రాన్ ఏవమేవ అధ్యాపయంతః సంతః శ్రీ వేదమాతుః శ్రీ పరమాచార్య పాదానాం పరమానుగ్రహం అవాప్నుయుః ఇతి ఇత్థం పాఠశాలా కార్యనిర్వాహకాः విశ్వావసు వైశాఖ బహుళ ప్రతిపత్. சங்கர் மாமா ஸ்ரீனிவாசன் நாவ முன்னாடி வரும்படியா பிரார்த்தனை பண்றேன். ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా 51,000 రూపాయలు వాళ్ళకి సన్మానం జరిగింది. ఇప్పుడు ఇతరదన్నీ కూడా కలిపి
బ్రహ్మశ్రీ సీతారామూర్తి ఘనపాఠి గారిని వేదికపైకి రావాలి అంకరిస్తున్నాను. ఏతదనంతరం బ్రహ్మశ్రీ హరి సీతారామూర్తి ఘనపాటి గారి దగ్గర మైక్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన హోస్ట్ చేస్తారు. సభాయై నమః. విద్వాంసులందరికీ కూడా నమస్కారములు. ఇంతవరకు వేదభవనం, శంకర భక్త సభా ట్రస్ట్, శంకర గురుకుల వేద పాఠశాల 2 సంస్థల ద్వారా ఆమ్నాయ వాచస్పతి అనే సత్కార్య కార్యక్రమాన్ని మనం జరుపుకున్నాం. ఇటుపైన విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి సాంగ వేద వేదాంత ప్రతిష్టానం అనే సంస్థ ద్వారా మరో కొంతమంది విద్వాంసులకి సత్కారాన్ని మనం చేసుకోబోతున్నాం. బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి సాంగ వేద వేదాంత ప్రతిష్టానం అనే సంస్థని స్థాపించడంలో ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అనంటే, మా గురువర్యులు బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సలక్షణ ఘనపాఠి గారు వారు అనేక విద్యలని అనేక మంది గురువుల దగ్గర అభ్యసించారు. వారి గురువులని స్మరించుకుంటూ, వారి గురువులని ఈ విద్వాంసులలో దర్శించుకుంటూ వాళ్ళని సత్కరించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రప్రథమంగా వేదాంత శాస్త్రంలో అధ్యయనం చేసినటువంటి విద్వాంసులకి సన్మానంతో ప్రారంభించి, తర్వాత వేదంలో ఘనాంతము, అలానే సలక్షణ ఘనాంతము, అలానే వేదభాష్యంలో పరిశ్రమ చేసినటువంటి విద్వాంసులకి సత్కారం జరుపుతూ వస్తున్నాము. ఈ సంవత్సరం విశేషంగా వేదాధ్యయనంలో ఘనాంతంలో పరిశ్రమ చేసినటువంటి వారికి, అలానే వ్యాకరణ శాస్త్రము, అలానే మీమాంసా శాస్త్రంలో నిష్ణాతులైనటువంటి విద్వాంసులకి సన్మానం చేసుకోబోతున్నాం. అందులో ఈ రోజున మీమాంసా శాస్త్రంలో అత్యధికంగా పరిశ్రమ చేసి లోకంలో ప్రఖ్యాతిగాంచినటువంటి మహనీయులు బ్రహ్మశ్రీ కేఈ దేవనాథన్ గారు. వారి గురించి తెలియని వారు ఉండరని నా అభిప్రాయం. ఎందుకనంటే వారు బాల్యంలో కృష్ణ యజుర్వేదం క్రమాంతాన్ని అధ్యయనం చేసి, ఆ తర్వాత న్యాయశాస్త్రము, మీమాంసా శాస్త్రము, అలానే విశిష్టాద్వైత వేదాంతము, వీటన్నిటిలో కూడా పరిశ్రమ చేసి ధన్యతను పొందారు. ఇది కేవలం సాంప్రదాయికమైనటువంటి విద్యల్లో పరిశ్రమ. అలానే లౌకిక విద్యల్లో కూడా విశ్వవిద్యాలయాల నుండి ఎంఏ డిగ్రీని పొందడం, అలానే మీమాంసలోను న్యాయశాస్త్రంలోనూ 2 శాస్త్రాల్లోనూ పిహెచ్డి పదవిని పొంది ఉన్నారు. అంతేకాక 20 పైచిలుకు గ్రంథాలకి గ్రంథరచన చేసి ఉన్నారు. అలానే విశ్వవిద్యాలయాల్లో వారు ఎంతో కాలంగా ఉద్యోగం చేస్తూ 100కి పైచిలుకు వర్క్షాప్స్ని, అలానే సెమినార్లని వాళ్ళు కండక్ట్ చేసి అందులో పాల్గొని ఉన్నారు. అంతేకాక వారు అనేక మంది శిష్యులకి బోధించి ఉన్నారు. ఈ న్యాయశాస్త్రము, విశిష్టాద్వైత వేదాంత శాస్త్రము, అలానే మీమాంసా శాస్త్రము, ఈ విధంగా ఎంతో పరిశ్రమ చేసినటువంటి మహనీయులు బ్రహ్మశ్రీ కేఈ దేవనాథన్ గారు. వారికి ఇప్పుడు బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి సాంగవేద వేదాంత ప్రతిష్టానం ద్వారా బ్రహ్మశ్రీ సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధానులు గారి స్మారకంగా ఈ సత్కారం జరగబోతోంది.
ఈ సన్మాన పత్రాన్ని చదవబోతున్నాను. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్యేత్యాది బిరుదభాజాం అధిగత బ్రహ్మ సాక్షాత్కారాణం శ్రీ కాంచీ కామకోటిపీఠ పరమాచార్యాణం శ్రీమత్ చంద్రశేఖరేంద్ర సరస్వతి సంయమీంద్రాణం దివ్యానుగ్రహేణ భాగ్యనగరస్థ వేదభవనే వైశాఖ శుక్ల ప్రతిపత్ ప్రభృతి వైశాఖ కృష్ణ ప్రతిపత్ పర్యంతం శంకరభక్త సభయా నిర్వర్తిత శంకర జయంతి పరమాచార్య జయంతి మహోత్సవ శుభ సమయే సాంగవేద వేదాంత సంరక్షణైక దీక్షిత ప్రతిష్టానేన విశ్వావసునామ సంవత్సర వైశాఖ బహుళ ప్రతిపది శాస్త్రనిధి ఉభయ వేదాంత రత్నాకర ఇత్యాది బిరుదాంకితానాం బ్రహ్మశ్రీ కా.ఈ. దేవనాథన్ మహోదయానాం మీమాంసాశాస్త్రే మహాంతం పరిశ్రమమాలక్ష్య బ్రహ్మశ్రీ సన్నిధానం లక్ష్మీనారాయణమూర్త్యవధాని గురువర్యాణాం దివ్యానుగ్రహేణ మీమాంసా రక్షామణి ఇత్యుపాధిసహితం ప్రతిష్టాన పురస్కారం బ్రహ్మశ్రీ కా.ఈ. దేవనాథన్ వర్యేభ్యః సవినయం సమర్ప్య ఆత్మనః ధన్యతాం మన్యతే ప్రతిష్టానం. ఇత్థం ప్రతిష్టాన కమిటీ. బ్రహ్మశ్రీ దేవనాథన్ గారిని సభనుద్దేశించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారము. ఈ పెద్ద సభలో మనం విష్ణు భట్ల సుబ్రహ్మణ్య దీక్షిత సలక్షణ ఘనపాటి వారు నాకు ఈ సన్మానం చేశారు. వారికి నా ప్రణామాలు, సప్రశ్రయ ప్రణామాలు, ధన్యవాదాలు. దీంట్లో ఒక పెద్ద సామరస్యం కూడా ఉంది. కంచి మహాస్వామి వారి యొక్క సంస్థలో నేను ఫస్ట్ ప్రప్రథమం పనిలు చేరాను 84లో. వారికి చాలా అభిమతమైన ప్రియ శిష్యులు, మహాస్వామి వారికి అభిమతమైన ప్రియ శిష్యులు మన సాంగ స్వాధ్యాయ భాస్కర అని బిరుద సమ్మానితులు. వారు సార్థక బిరుదులు వారికే. వారు ద్వారా ఈ సన్మానం మనకు లభించటం పెద్ద విషయం. బ్రహ్మశ్రీ వెంకటరామ ఘనపాటి గారు వారి యొక్క సంబంధం అది ఇంకా వేరే సమయంలో నేను చెప్తాను. శ్రీరామ ఘనపాటి గారు వీళ్ళందరి యొక్క సౌహార్దం పదే పదే నాకు సతతం ఉండాలి అని ప్రార్థన చేసుకొని నేను విరమిస్తాను. నాన్నగారికి 2018లో ప్రెసిడెంట్ అవార్డ్, అది దాంట్లో మొట్టమొదటిగా ఆయనని చెప్పారు, అయ్యా మీకు ఈ సంవత్సరం ప్రెసిడెంట్ అవార్డ్ అని చెప్పిన మొట్టమొదటి ఆ వాక్య రత్నం ఉంది చూడండి. అది ఎప్పుడూ మాకందరు నాన్నగారు ఎప్పుడు అనుకుని ఉంటారు. చాలా ప్రియం నాన్నగారికి దేవనాథన్ గారి అంటే చాలా చాలా ఇష్టం. ఆయన ఇక్కడ రావడం, మనని అనుగ్రహించడం పరమ సౌభాగ్యం.
లౌకికంగా ఉద్యోగం చేశాను, పెద్ద పోస్ట్లో కూడా ఉన్నాను 6 సంవత్సరం కాలం. దాన్ని గణనం చేయకుండా కేవలం విద్య కోసం నాకు ఇది ఇచ్చినారు, చాలా సంతోషం. ఇప్పుడు ఘనాలంకార అనే సత్కార కార్యక్రమం. ఈ ఘనాలంకార అనే సత్కారము ఘనని బోధించినటువంటి బ్రహ్మశ్రీ ఘనశిఖరం గుళ్ళపల్లి వెంకటనారాయణ ఘనపాఠి గారి స్మారకంగా చేస్తున్నారు. బ్రహ్మశ్రీ ఘనశిఖరం గుళ్ళపల్లి వెంకటనారాయణ ఘనపాఠి గారు ఎరగవరంలో తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించి ఆంధ్రదేశంలో అనేక చోట్ల వారు ఘనాంతం వరకు అధ్యాపన చేసి కొల్లూరు, అలానే మచిలీపట్నం, అలానే విజయవాడ, ఇతర గ్రామాల్లో వారు నివసిస్తూ వారి వద్దకు వచ్చినటువంటి అనేక మందికి జటఘనలు అధ్యాపన చేసి వారు అనేక మందిని ఘనపాఠీలుగా తీర్చిదిద్దారు. వారు కేవలం ఘనాంతంలోనే కాక స్మార్త విద్యలోనూ, శ్రౌత విద్యలోనూ, జ్యోతిష విద్యలోనూ నిష్ణాతులు. పెద్దలు చెప్పగా ఒక మాట విన్నాను, వారు స్మార్త కార్యక్రమాల్లో కానీ శ్రౌత కార్యక్రమాల్లో కానీ వారు వచ్చి అక్కడ కూర్చుంటే ఆ కార్యక్రమంలో ప్రమాదం అనేది జరగదు అని పెద్దలందరూ కూడా చెప్తూ ఉండేవారట. అంటే ఏది కూడా కర్మలోపం జరగకుండా అన్నీ సక్రమంగా జరుగుతూ ఉండేవని పెద్దలు చెప్పగా విన్నాను. అటువంటి మహనీయులు వారు అనేక మందికి విద్యాబోధన చేశారు. వారి స్మారకంగా ఈ ఘనాలంకార సత్కారం చేసుకుంటున్నాం. వారి యొక్క శిష్యులకి, ప్రశిష్యులకి అందరికీ కూడా వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ, ఈ ఘనాలంకార అనే సత్కారం ఈ సంవత్సరం బ్రహ్మశ్రీ తంగిరాల వెంకటేశ్వర ఘనపాఠి గారికి ఇవ్వటం జరుగుతోంది. వారు 1965లో కృష్ణా జిల్లా మధునాపురంలో జన్మించారు. వారి నాన్నగారి వద్దనే బ్రహ్మశ్రీ తంగిరాల సత్యనారాయణ అవధాని గారి వద్దనే కృష్ణ యజుర్వేద క్రమాంతం అధ్యయనం చేశారు. అలానే బ్రహ్మశ్రీ కప్పగంతు సుబ్రహ్మణ్య ఘనపాఠి గారి వద్ద జటఘనలు అధ్యయనం చేశారు. బ్రహ్మశ్రీ కప్పగంతు సుబ్రహ్మణ్య ఘనపాఠి గారు కూడా ఘనశిఖరం గుళ్ళపల్లి వెంకటనారాయణ ఘనపాఠి గారి శిష్యులే. ఆ రకంగా చూసుకున్నట్లయితే బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి వెంకటనారాయణ ఘనపాఠి గారి ప్రశిష్యులకి ఈ రోజున సత్కారం జరుగుతోంది అని మనం చెప్పవచ్చు. వీరు తంగిరాల వెంకటేశ్వర ఘనపాఠి గారు 1994 సంవత్సరం నుంచి విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో వేదపారాయణదారుగా సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు ఘనాలంకార సన్మాన పత్రాన్ని చదవబోతున్నాను. శ్రీ విశ్వావసునామ సంవత్సర వైశాఖ బహుళ ప్రతిపది బ్రహ్మశ్రీ తంగిరాల వెంకటేశ్వర ఘనపాఠి మహోదయానాం కృష్ణయజుర్వేదే ఘనాంతే మహాంతం పరిశ్రమమాలక్ష్య ఘనశిఖరం బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి వెంకటనారాయణ ఘనపాఠి వెంకటరమణ దంపత్యోః దివ్యానుగ్రహేణ ఘనాలంకారః ఇత్యుపాధిసహితం ప్రతిష్ఠాన పురస్కారం బ్రహ్మశ్రీ తంగిరాల వెంకటేశ్వర ఘనపాఠి వర్యేభ్యః సవినయం సమర్ప్య ఆత్మనః ధన్యతాం మన్యతే ప్రతిష్ఠానం. ఇత్థం ప్రతిష్ఠాన కమిటీ. ఇంద్రసగణో మరుద్భిः సోమం పిబవృత్రహంఛూర విద్వాన్ జహి శత్రుగుమ్రపమృధోనుదస్వాథా భయం కృణు హి విశ్వతో నః. తర్వాత
వ్యాకరణ రక్షామణి అనే సత్కారము. ఈ సత్కారం ఈ సంవత్సరము బ్రహ్మశ్రీ సృష్టి లక్ష్మీ ప్రసన్నాంజనేయ శర్మ గారికి సత్కారం జరగబోతోంది. వారు అనేక విద్యలలో నిష్ణాతులు. వారి తండ్రి గారైనటువంటి బ్రహ్మశ్రీ సృష్టి శ్రీరామ శర్మ గారి వద్ద సాహిత్యము, వ్యాకరణము, అలానే వారి బాబాయి గారైన బ్రహ్మశ్రీ సృష్టి సాంబమూర్తి శాస్త్రి గారి వద్ద వ్యాకరణ శాస్త్రము, సాహిత్యము, అలంకారాంతము, అలానే వేదాంత శాస్త్రము బ్రహ్మశ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారి వద్ద, అలానే బ్రహ్మశ్రీ మణిద్రావిడ శాస్త్రి గారి వద్ద వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేశారు. అంతేకాక పూర్వమీమాంసా శాస్త్రాధ్యయనం కూడా బ్రహ్మశ్రీ కుప్ప రామసుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద అధ్యయనం చేశారు. వారు సాహిత్య విద్యా ప్రవీణ, వ్యాకరణ విద్యా ప్రవీణ, భాషా ప్రవీణ అనేటటువంటి అనేకమైన బిరుదుల్ని పొంది ఉన్నారు. మాతృశ్రీ సంస్కృత కళాశాల జిల్లెళ్లమూడిలో 1971 నుండి 87 వరకు సాహిత్య వ్యాకరణ విభాగాల్లో అధ్యాపకులుగా పనిచేశారు. ఆ తర్వాత పాండిచ్చేరిలో ఫ్రాన్స్కి సంబంధించిన ఒక సంస్థలో వారు అధ్యాపకులుగా ఉండి, పరిశోధకులుగా ఉండి, సంస్కృత విభాగంలో అనేక విషయాలని వాళ్ళకి బోధిస్తూ, అనేక విషయాలని చర్చిస్తూ, పరిశోధన చేస్తూ 40 సంవత్సరాలుగా ఆ సంస్థలోనే ఉండి అనేక రకాల సేవలు చేశారు. వారికి 2016వ సంవత్సరంలో భారతదేశం రాష్ట్రపతి పురస్కారం అందింది. అలానే 2021వ సంవత్సరంలో శృంగేరి శారదాపీఠం జగద్గురు శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి సమక్షంలో భారతీతీర్థ పురస్కారం కూడా అందింది. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నారు. వీరికి ఈ రోజున వ్యాకరణ రక్షామణి అనే సత్కారం జరగబోతోంది. ఈ సత్కారము పరిమి విశ్వనాథ శాస్త్రి గారి స్మారకంగా జరగబోతోంది. బ్రహ్మశ్రీ పరిమి విశ్వనాథ శాస్త్రి గారు హేలాపురి సంస్కృత కళాశాలలో వారు అధ్యాపకులుగా పనిచేసేవారు. వారి గురువర్యులైనటువంటి కప్పగంతు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారు హేలాపురి సంస్కృత కళాశాలని స్థాపించిన వారు. వారి దగ్గర వారు అధ్యయనం చేశారు. బ్రహ్మశ్రీ పరిమి విశ్వనాథ శాస్త్రి గారి వద్ద మా గురువర్యులు బ్రహ్మశ్రీ విష్ణుపట్ల సుబ్రహ్మణ్య సలక్షణ ఘనపాఠి గారు అధ్యయనం చేశారు. గురువుగారి అనుమతితో వారి గురువుగారి పైన రాసుకున్నటువంటి ఒక చిన్న శ్లోకాన్ని కూడా ఈ సభలో చదవటానికి ప్రయత్నం చేస్తాను. కష్టం వ్యాకరణం పతంజలిరపి ప్రాహస్మ తత్రాప్యసౌ దుర్జ్ఞాన మతిమద్భిరప్యతితరాం కష్టాస్వర ప్రక్రియా. కష్టం వ్యాకరణం పతంజలిరపి ప్రాహస్మ తత్రాప్యసౌ దుర్జ్ఞాన మతిమద్భిరప్యతితరాం కష్టాస్వర ప్రక్రియా. క్వైషాస క్వ మలీమసా మమ మతిర్మందా తథాప్యుత్సహే యన్మహ్యం దయితేతరాం నిరుపమ శ్రీ విశ్వనాథో గురుః. ఎందుకనంటే వ్యాకరణ శాస్త్రాన్ని బోధించేటటువంటి పండితులు అనేక మంది ఉండదు అని అయితే నేను వీరిని వైదిక ప్రక్రియ, స్వర ప్రక్రియ రెండు అడిగా. వైదిక ప్రక్రియ చెప్పడంలో అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే మొత్తం కౌముదిలో ఉండేటటువంటి వైదిక సూత్రాలన్నింటినీ ఏకత్ర ఒకచోట పెట్టి ఆ ప్రక్రియ భట్టోజీ దీక్షితులు రచించారు. కానీ స్వర ప్రక్రియ ఉంది చూసారా, ఆయన భట్టోజీ దీక్షులు, ఆయన ఋగ్వేది. ఆయన ఎంతసేపు దాని మీద ఋగ్వేద మంత్రాలకి ఆ సమన్వయం రాస్తారు. ఆయన మనకేమో ఋగ్వేదం రాదు, ఏంటిది, ఎలా వస్తుంది, ఎలా తెలుస్తుంది ఇది అని ఆలోచించాను. చాలా కాలం క్రితం, అంటే నాగేశుడు, అది చాలా ప్రాచీనంలో వ్యాకరణంలో అసలు ఆయన చాలా మూర్ధన్యుడని, ఆయన సిద్ధాంతమే సిద్ధాంతమని వైయాకరణులు చెప్తారు. మహాభాష్యానికి వ్యాఖ్యాత అనమాట ఆయనను శ్రీనివాస యజ్వ
అని ఒక ఆయన తమిళియన్స్ ఆయన వీళ్ళిద్దరూ కలిసి తంజావూరులో ఒక యజ్ఞం జరుగుతుంటే యజ్ఞంలో కలిశారట వాళ్ళిద్దరు. దాంట్లో రాశారు వీటికి ఉపోద్ఘాతంలో. అక్కడ వాళ్ళిద్దరు కలుసుకున్నారు. అంటే ఆయన అప్పటికి ఈ స్వర ప్రక్రియ మీద ఋగ్వేద లక్ష్యాలు కాకుండా తను వస్తుత ఆయన తైత్రీయుడు కాబట్టి తైత్రీయ లక్ష్యాలను పెట్టి శాస్త్రార్థ శైలిలో బ్రహ్మాండమైనటువంటి ఒక గ్రంథాన్ని రచించారు. అది స్వర సిద్ధాంత చంద్రిక అంటారు దాన్ని. అది అంత తేలిగ్గా తెలిసేది కాదు. నేను కావాల్సింది నేను సిద్ధాంత కౌముది వరకే అనుకున్నా ఆ గ్రంథం తెలియటం కోసమని ప్రౌఢ మనోరమ కూడా చదువుకోవాల్సి వచ్చింది నేను. లేకపోతే అది నాకు అర్థం కాదు అది. అందుకోసం అది కూడా మా గురుగారు చెప్పారు. ఆ తర్వాత మరి స్వర ప్రక్రియ చెప్పమని అడిగా. స్వర సిద్ధాంత చంద్రిక దగ్గర ఉంది కాబట్టి విషయం నేను చెబుతాను, నువ్వు లక్ష్యాన్ని నువ్వు చూసుకో, లక్షణాన్ని నేను చెప్తానన్నారు ఆయన. అయితే నాకు అభ్యంతరం లేదు, నాకు లక్ష్యాన్ని నేను చెప్తాను, లక్షణం మీరు నాకు చెప్పండి. శాస్త్రార్థాలే. అంటే ఆ స్వర సిద్ధాంత చంద్రిక కర్త శ్రీనివాస యజ్వ ఆయన పేరు. ఆయన తమిళియన్స్ అనమాట. ఆయన సిద్ధాంతం ఏంటంటే అప్పటికి నాగేశుడు ఇంకా గ్రంథాలు పరిచయంలోకి రాలా. అంటే భట్టోజీ దీక్షుల యొక్క సిద్ధాంతానికి ఆయన చాలా ప్రాచీనుడు అనమాట. ఆ రోజుల్లో ఉండే విధానం ఎలా ఉండేదంటే పదకారుడు, న్యాసము, ఆ సిద్ధాంత ప్రకారంగా వ్యాకరణ శాస్త్రం అంతా తయారై ఉండేదన్నమాట. ఆ రకంగానే ఆయన వాటిని సిద్ధాంతంగా తీసుకున్నాడు. అంటే మహాభాష్యకారుడు, పదకారుడు, న్యాసకారుడు వాళ్ళందరి సిద్ధాంతాల ప్రకారంగా ఆ గ్రంథాన్ని రచించాడు. ఆయన దృష్టిలో భట్టోజీ దీక్షులు పూర్వపక్షి, ఆయన సిద్ధాంతి. ఆ రకంగా ఉండేదన్నమాట ఆ గ్రంథం. అది చాలా కష్టమైన పని, ఇది ఎవరికి తెలిసేది కాదు. దానికోసం ప్రౌఢమనోరమ కూడా చెప్పారు నాకు ఆయన చెప్పి ఆ తర్వాత ఈ స్వర సిద్ధాంత చంద్రిక కూడా నాకు చెప్పారు. దాంట్లో ఒక శ్లోకం రాసుకున్నాను. అది నాకు ఏ వ్యాకరణ దగ్గరికి వెళ్ళినా కూడా నాకు చెప్పలేదు. వారే నాకు ఈ విషయాన్ని బోధించినందుకు నేను ఎన్ని జన్మలెత్తినా సరే నేను వారికి రుణపడి ఉంటాను మాట. దానికి అర్థం నా ప్రాణశ్వాస అంటే మా గురువు గారు అనమాట. అలాంటి వారు ఆయన. రాసుకున్న శ్లోకం ఒక్కటి నాకు చెప్తాను. కష్టం వ్యాకరణం, అసలు వ్యాకరణం తెలియదు ఆయన. సకష్టం శాస్త్రం దుర్వగాహమిత్యర్థ అన్నాడు భట్టోజీ దీక్షులు. అసలు బుద్ధికి ఎక్కదన్నాడు అంతే ఆయన. ఒకటే గుర్తు, ఏద తేలిగ్గా ఉండదు ఆ శాస్త్రం అంటే. కష్టము వ్యాకరణం పతంజలి రేపిప్రాహస్మ తత్రాప్యసౌ దుర్జ్ఞాన మతిమద్భిరప్యతరాం కష్ట స్వర ప్రక్రియ. అసలు స్వర ప్రక్రియ అసలు తెలియదు ఎవరికి కూడా. చాలా కష్టమైనటువంటి విషయం అన్నమాట. కొైశాసా కొమలీమసా మమ మతి, అదెక్కడ నేనెక్కడ, నా బతికేమిటి, నా బుద్ధి ఏమిటి, నేనేమిటి, నా తెలివితేటలేమిటి, అరే నన్ను కూడా ఒక మనిషిగా లెక్కేసుకోవచ్చు అని అసలు. కైశాసా క్వమలీమసా మమ మతిర్మందా తథాప్యుత్సహే యన్మహ్యం దయతేతరాం. అదొక్కటి మాట, దయతేతరాం దయతేతరాం దయతేతరాం. అనుగ్రహించాడు నన్ను ఆయన, అంతే. లేకపోతే ఎవరు చెప్పలేదు. యన్మహ్యం దయతేతరాం నిరుపమ శ్రీ విశ్వనాథో గురు. ఒకసారి అన్నాను, మళ్ళీ వరరుచి శ్రీ విశ్వనాథో గురు అంటూ ఉంటాను నేను ఎప్పుడు కూడా. అలాంటి మహాత్ములైన వారిని స్మరించుకుంటూ వీరిని ఈరోజు నా వారిలో చూసుకున్నాను. ఇద్దరు కూడా పంక్తిపావన పావనంలో ఒక శ్లోకం ఉంది. యశ్చ వ్యాకృతే ధ్వరం యశ్చ మీమాంసతే అధ్వరం యశ్చ వ్యాకృతే శబ్దం తా ఉభూ పంక్తికర్మ పంక్తిపావన పావనం ఉంది. ఒకళ్ళేమో శబ్దాన్ని వ్యాకరణ చేసినటువంటి మహానుభావులు, యజ్ఞాలను వ్యాకరణ చేసినటువంటి వారు ఈ మహానుభావులు. వీళ్ళిద్దరూ ఉంటే పంక్తిపావనమే. అంటే మనం పంక్తిపావనం కోసం త్రిసుపర్ణాలు చదువుకుంటూ ఉంటాం. దానికంటే కూడా అది ఎక్కువ వీళ్ళు త్రిసుపర్ణాలు కూడా అక్కర్ల వాళ్ళు ఉంటే చాలు. అలాంటి వాళ్ళు అనమాట. వాళ్ళకి ఈ రోజున చేస్తున్నామంటే నా ఆనందాన్ని మా గురువుగారిని స్మరించుకుంటూ ఈ రోజున ఈ సన్మానం వారిని ఆ విశ్వనాథ శాస్త్రి గారిని వారిలో చూసుకుంటూ ఇస్తున్నాం. సాంగవేద వేదాంత సంరక్షణైక దీక్షిత ప్రతిష్టానేన విశ్వావసునామ సంవత్సర వైశాఖ బహుళ ప్రతిపది వేదాంత శాస్త్ర విశారద ఇత్యాది బిరుదాంకితానాం బ్రహ్మశ్రీ సృష్టి లక్ష్మీ ప్రసన్నాంజనేయ శర్మ మహోదయానాం పాణినీయ వ్యాకరణశాస్త్రే మహాంతం పరిశ్రమమాలక్ష్య బ్రహ్మశ్రీ పరిమి విశ్వనాథ శాస్త్రి గురువర్యాణాం దివ్యానుగ్రహేణ వ్యాకరణరక్షామణి ఇత్యుపాధిసహితం ప్రతిష్టాన పురస్కారం బ్రహ్మశ్రీ సృష్టి లక్ష్మీ ప్రసన్నాంజనేయ శర్మ వర్యేభ్యః సవినయం సమర్ప్య ఆత్మనః ధన్యతాం మన్యతే ప్రతిష్టానం.
ఓం మహ్యం చైవైషవాయవే చ సహ గృహ్యాతా ఇతి తస్మాదైంద్రవాయవః సహ గృహ్యతే తామింద్రో మధ్యతో వక్రమ్య వ్యాకరోత్ తస్మాదియం వ్యాకృతా వాగుద్యతే తస్మాత్ సకృదింద్రాయ మధ్యతో గృహ్యతే ద్విర్వాయవే ద్వౌ హి సవరావవృణీత. சர்டிஃபிகேட் வச்சு நிமிஷம் ஒரே 5 பேர் போட்டோ தாரத்தில் సన్మాన గ్రహీతలందరికీ శంకర భక్త సభా ట్రస్ట్, శంకర గురుకుల వేద పాఠశాల, బ్రహ్మశ్రీ విష్ణుపట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి సాంగవేద వేదాంత ప్రతిష్టానం తరఫున అనేక ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. ఇదే విధంగా విద్వాంసుల్ని సత్కరించుకునేటటువంటి మహదవకాశం మాకు ఎల్లప్పుడూ కూడా ఉండాలని పరమాచార్య స్వామివారిని వేడుకుంటున్నాం. సభాధ్యక్షులు, ఈ మంచం మీద సభను అలంకరించి ఉన్న పెద్దలు, అలాగే నా ముందు ఉన్న 4 రకములైన వేద అధ్యాపకులు, వేదాధ్యేతలు, వేదాధ్యాపకులు, వీరందరికీ కూడా నా నమస్కారాలు. ఉచ్చైర్గతిర్జగతి సిద్ధ్యతి ధర్మతశ్చేత్ తస్య ప్రమాచ వచనైః కృతకేతరైశ్చ తేషాం ప్రకాశన దశాచ మహీసురైశ్చేత్ తానంతరేణ నిపతేత్ క్వను మత్ప్రణామః అని బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య దీక్షితుల వారు, సలక్షణ ఘనాపాఠి గారు ఇత్యాది అనేక రకములైన విద్యలలో ఆరితేరిన వారు అప్పుడప్పుడు చదవగా నేను విన్నాను ఈ శ్లోకాన్ని. అందుకని మీ అందరికీ కూడా ఈ వైదికంగా చెప్పే యావత్ 20 దేవతాస్తా సర్వా వేద విధి బ్రాహ్మణేవ సంతి, ఈ మంత్రానికి సరి అయిన అర్థమే ఈ భోజరాజు చెప్పిన శ్లోకం. అందుకని ఈ శ్లోకాన్ని చదివాను దానికి. తర్వాత ఇక్కడ ఈ సంవత్సరం నాకు ఈ శాస్త్ర సన్మానంలో నన్ను ఎంపిక చేసిన బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య ఘనపాఠి గారు, సలక్షణ ఘనపాఠి గారు, అలాగే వారు స్థాపించిన సంస్థ, ఇంకా రంగభూతులు, మిగిలిన వారందరికీ కూడాను నన్ను ఎంపిక చేసినందుకు మరీ ధన్యవాదాలు. ఇందులో ఈ ఎంపిక చేయటంలో నా విశిష్టత కాదు కారణం, దీనికి మా గురువులు, మా తండ్రి వారందరూ నన్ను సంస్కృతంలో పెట్టి, శాస్త్రంలో పెట్టి చదివించిన ఆ మహనీయులు వారికి చెందుతుంది. వారి తరఫుగా నేను వీరి చేతిలో నుంచి ఇచ్చిన దీన్ని నేను స్వీకరించాను.
ఆ తర్వాత ఇంకొక మాట, ఇప్పుడు ఇంతకుముందే చెప్పారు విష్ణుభట్ల ఘనపాఠి గారు వీరు ఒక మాట చెప్పారు, అది స్వర సిద్ధాంత చంద్రిక అనే విషయాన్ని గురించి. నేను శృంగేరిలో పరీక్ష ఇచ్చి వచ్చిన తర్వాత వారు ఉండి, ఏమండి మీరు చాలా రోజులైంది మాగంటి వారి సభకు రాక, మీరు సభకు రండి తప్పనిసరిగా. అయితే ఒక్క చిన్న ఇది, నేను స్వర ప్రక్రియలో మాట్లాడతాను వేదం. ఎవరు వైయాకరణలు ఎవరు కూడాను స్వర ప్రక్రియలో మాట్లాడితే వినేవారు కూడా ఎవరు లేరు. మీరు స్వర ప్రక్రియ మీద కొంత శ్రమ చేసి వస్తారా, నేను సభలో మాట్లాడతాను అన్నారు ఆయన. అంటే వారి ప్రోత్సాహాన్ని పురస్కరించుకొని వారు చెప్పారే, శ్రీనివాస యజ్వ ఆ స్వర సిద్ధాంత చంద్రిక, ఆ పుస్తకంలో కొన్ని సూత్రాలు, కొన్ని పరిభాషలు వారి ప్రోత్సాహం ద్వారా నేను చదివాను. ఆ తర్వాత సభలో వారు మాట్లాడటం, నేను కూడా మాట్లాడటం స్వర సిద్ధాంత చంద్రిక మీద జరిగింది. అది నేను మరువలేని ఘట్టం. అలాగే నాకు ఈ రాష్ట్రపతి అవార్డు రావడానికి వారు కొన్ని రికమెండేషన్ పంపించాలి. ఆ పంపించిన వారిలో ఎంతో ఆప్యాయంగా వారు రికమెండేషన్ చేసి పంపించిన వారు. వీరికి ఆ కారణంగా నేను ఆ సంవత్సరమే ఒకే సంవత్సరం అప్లై చేశాం. వారు రికమెండ్ చేశారుది, నాకు అదే సంవత్సరం వచ్చింది. అలాగే మన వెంకటరామ ఘనపాఠి గారు బ్రహ్మశ్రీ, వారికి నాకు ఒకే సంవత్సరం 2016లో రాష్ట్రపతి అవార్డు అనౌన్స్ చేయటం అయింది. అయితే తీసుకోవడం 18, 19 ఎప్పుడో తీసుకుందాం అనుకోండి. కానీ ఆ రకంగా వీరు ఘనపాఠి గారితో, అలాగే సుబ్రహ్మణ్య ఘనపాఠి గారు వీరందరితో కూడా, వీరందరికీ నా మీద ఒక అపారమైన అనిర్వచనీయమైన దయ, కరుణ, ఆర్ద్ర హృదయం ఉండి దాని ప్రకారంగా నన్ను వాళ్ళు ఎన్నిక చేసుకోవడం జరిగింది. దానివల్ల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సమయం ఎక్కువ లేదు కాబట్టి విరమిస్తున్నాను. ధన్యవాదాలు. చాలా సంతోషం. సన్మాన కార్యక్రమంలో ప్రవేశిస్తున్నాము. మనకు ముందే చెప్పినట్టుగా మన అత్యంత ఒక గర్వప్రదమైనటువంటి ఒక విషయం, మా అరవింద్ సుబ్రహ్మణ్యం గారు ఈ సంవత్సరం కంచి కామకోటి పీఠంలో మేనేజర్గా, చాలా పెద్ద పదవి, నార్మల్ పదవి కాదు అది, నిజంగా చాలా ఉత్కృష్టమైనటువంటి పదవి. ఎన్నో ధర్మకార్యాలు జగద్గురులు ఆయన ముఖతః ఇప్పుడు చేయించబోతున్నారు. ఆయనకి ఈ సమయంలో మన శంకర భక్త సభ ద్వారా ఆయనకి గౌరవించాలి అనేటటువంటి విషయంలో మనము ఆశిస్తున్నాము. తప్పకుండా మన శంకర్ మామ గారు, అలాగనే బ్రహ్మశ్రీ జి రామగణపతి బాబాయ్ గారు ఇద్దరు ఆయనకు గౌరవిస్తారు. ఓం శతమానం భవతి శతాయుః పురుషః శతే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. బ్రహ్మశ్రీ సేనాపతి శాస్త్రి గారు మన వేదభవన ఆస్థాన పండితులు. అయిన చాలా సంవత్సరంగా మన వేదభవన్లో ఏ కార్యక్రమం జరిగినా జగద్గురుల దగ్గర ఈ సంవత్సరం శిష్య స్వీకార సమయంలో చూస్తే జగద్గురులకి, కొత్త జగద్గురుకి మధ్యలో ఒక ముఖం కనిపిస్తూ ఉండేది. ఈయన గుడుకే కౌశిక్ ఘనపాఠి గారు, ఇక్కడే మన సూర్యనారాయణ ఘనపాఠి గారి దగ్గర ఘనాంత అధ్యయనం చేసిన వారు, వాళ్ళ తండ్రి గారు. ఆయనకి ఇప్పుడు గౌరవించబోతున్నారు. అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్. తర్వాత మా నారాయణ అవధాని గారు, ఆయన తమ్ముడు. ఆయన చిన్న వయసులో క్రమాంత అధ్యయనం చేసి చాలా అద్భుతంగా ప్రయోగం ఏదైనా ఉండని, శాక్త ప్రయోగంగా ఉండని, స్మార్త ప్రయోగంగా ఉండని, ఫింగర్ టిప్స్ దేనికి పుస్తకమే ఉండదు. ఆయన సంకల్పం ప్రారంభిస్తే అలా నాకు అనిపిస్తుంది పుదుకోట రామనాథ శాస్త్రి గారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఆయనకి. కాబట్టి అలాంటి మా నారాయణం ఇక్కడ మహారుద్ర ఆచార్య స్థానం వహించి చాలా గొప్పగా నిర్వహించారు. నా తమ్ముడు నారాయణ అవధాని గారికి పరిపూర్ణ ఆశీర్వాదం. తదనంతరం మన సన్మాన మా గురుగారు
బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సలక్షణ ఘనపాఠి గారికి ఇప్పుడు సన్మానం జరగబోతుంది. మాంగాశాలు చెక్ ఇక్కడే సన్మానం చెక్ అక్కడే అవరికి ఇక్కడే మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మ మహాన్ కీర్త్యా. ఇప్పుడు రాజారామన్ గారు మీరు రావాలి. బ్రహ్మశ్రీ కె ఉమామహేశ్వర శాస్త్రి గారు రావాలి. ఈరోజు మనం బాంబేలో చాలా పెద్ద ఎవరంటే అయినా ఈరోజు సలక్షణ విద్వాంసుల్లో చాలా విశేషంగా ప్రకాశిస్తున్నటువంటి తిరుపతి చంద్రశేఖర ఘనపాటి గారు వారి తమ్ముడు గారు, సత్యవాగీశ్వర ఘనపాటి గారు తమ్ముడు గారు, ఆయన కూడా వేద పండితులు, బాంబేలో చాలా ప్రకాశిస్తున్నారు. చాలా నాన్నగారంటే గురుభావం, తమ్ముడులాగా నాన్నగారు ఏది చెప్పినా అది చేసేస్తారు. అలా మా నాన్నగారికి మా బాబాయ్ గారికి అత్యంత ఆప్తులైనటువంటి ఆయన ఈరోజు వచ్చారు. ఆయనకి విద్వత్ సన్మానం చేస్తున్నాం. చాలా సంతోషం. తదనంతరం ఎల్లారు ఓం అహమస్మి ప్రథమజారితస్య, అందరు అక్కడే కూర్చొని ఉండాలి, సన్మానం అక్కడికే వస్తుంది. అమృతస్య నాభిః యో అహమన్నమన్నమదంతమద్మి పూర్వమగ్నేరపి దహత్యన్నం యత్తౌహాసాతే అహముత్తరేషు వ్యాత్తమస్య పశవః సుజంభం పశ్యంతి ధీరాః ప్రచరంతి పాకాః జహామ్యన్యన్న జహామ్యన్యం అహమన్నం వశమిచ్చరామి సమానమర్థం పర్యేమి భుంజత్ కో మామన్నం మనుష్యోదయేత పరాకే అన్నన్నిహితం లోక ఏతత్ విశ్వైర్దేవైః పితృభిర్గుప్తమన్నం యదద్యతే లుప్యతే యత్పరోప్యతే శతతమీసా తనోర్మే బభూవ మహాంతౌ చరూసకృద్దుగ్ధేన పప్రౌ దివం చ పృష్ణి పృథివీం చ సాకం తత్సంపిబంతో నమినంతి వేధసః నైతద్భూయో భవతి నోకనీయః అన్నం ప్రాణమన్నమపానమాహుః అన్నం మృత్యుంతము జీవాతుమాహుః అన్నం బ్రహ్మాణో జరసం వదంతి అన్నమాహుః ప్రజననం ప్రజానాం మోఘమన్నం విందతే అప్రచేతాః సత్యం బ్రవీమి వధ ఇత్సదస్య నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాఘో భవతి కేవలాది అహం మేఘస్తనయన్ వర్షన్నస్మి మామదంత్యహమద్మ్యన్యాన్ అహగుం సదమృతో భవామి మదాదిత్యా అధి సర్వే తపంతి దేవీం వాచమజనయంత యద్వాగ్వదంతి అనంతామంతాదధి నిర్మితాం మహీం యస్యాం దేవా అదధుర్భోజనాని ఏకాక్షరాన్ విపదాగుం షట్పదాంచ వాచం దేవా ఉపజీవంతి విశ్వే వాచం దేవా ఉపజీవంతి విశ్వే వాచం గంధర్వాః పశవో మనుష్యాః వాచీమా విశ్వా భువనాన్యర్పితా సా నోహ మంజుషతామింద్రపత్ని వాగక్షరం ప్రథమజారుతస్య
वेदानां मातामृतस्य नाभिः सा नो जुषाणोपयज्ञमागात् अवन्ती देवी सुहवामे अस्तु यामृषयो मन्त्रकृतो मनीषिणः अन्वैच्छन् देवास्तपसा श्रमेण तां देवीं वाचगुं हविषा यजामहे सा नो दधातु सुकृतस्य लोके चत्वारि वाक्परिमिता पदानि तानि विदुर्ब्राह्मणा ये मनीषिणः गुहात्रीणि निहितानेङ्गयन्ति तुरीयं वाचो मनुष्या वदन्ति श्रद्धयाग्निः समिध्यते श्रद्धया विन्दते हविः श्रद्धां भगस्य मूर्धनि वचसा वेदयामसि प्रियग्श्रद्धे ददतः प्रियग्श्रद्धे दिदासतः प्रियं भोजेषु यज्वसु इदम् उदितं गृधि यथा देवा असुरेषु श्रद्धामुग्रेषु चक्रिरे एवं भोजेषु यज्वसु अस्माकमुदितं गृधि श्रद्धां देवा यजमानाः वायुगोपा उपासते श्रद्धागुं हृदयया कूत्या श्रद्धया हूयते हविः श्रद्धां प्रातर्हवामहे श्रद्धां मध्यं दिनं परि श्रद्धागुं सूर्यस्य निमृचि श्रद्धे श्रद्धापये हवा श्रद्धा देवानधिवस्ते మన హైదరాబాద్ సూపర్వైజర్ గారు కాశీపతి స్వామియాచార్య గారు శ్రద్ధాం కామస్య మాతరం हविषा वर्धयामसि ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विसीमतः सुरुचो वेन आवह स बुद्ध्या उपमा अस्य विष्ठाः सतश्च योनिमसतश्च विवः पिता विराजा मृषभोरयीणाम् अंतरिक्षं विश्वरूप आविवेश तमर्कैरभ्यर्चन्ति वत्सं ब्रह्मसन्तं ब्रह्मणा वर्धयन्तः ब्रह्मदेवान् जनयत् ब्रह्म विश्वमिदं जगत् ब्रह्मणः क्षत्रं निर्मितं ब्रह्म ब्राह्मण आत्मना अंतरस्मिन्निमे लोकाः अंतर्विश्वमिदं जगत् ब्रह्मैव भूतानां ज्येष्ठम् तेन कोऽर्हति स्पर्धितुं ब्रह्मन् देवास्त्रयस्त्रिगुंशत् ब्रह्मन्निन्द्र प्रजापति ब्रह्मणः विश्वा भूतानि नावीवान्तः समाहिता चतस्र आशाः प्रचरन्त्वग्नयः इमन्नो यज्ञन्नयतु प्रजानन् घृतं पिन्वन्नजरगुं सुवीरम् ब्रह्म समिद्भवत्याहुतीनाम् आगावो अग्मन्नुत भद्रमक्रन् सीदन्तु गोष्ठे रणयन्त्वस्मे प्रजापतिः पुरुरूपा इह स्युः इन्द्राय पूर्वीरुषसो दुहानाः इन्द्रो यज्वने प्रणते च शिक्षति उपेद्ददाति न स्वं मुषायति भूयो भूयो रयिमिदस्य वर्धयन् अभिन्ने खिल्ले निदधाति देवयम्
न ता नशन्ति न ता अर्वा गावो भगो गाव इन्द्रो मे अच्छात् गावः सोमस्य प्रथमस्य भक्षः इमाया गावः सजना स इन्द्रः इच्छामि धृता मनसा चिदिन्द्रम् योऽयं गावो मेदयथा कृशञ्चित् अश्लीलञ्चित् कृणुथा सुप्रतीकम् भद्रं गृहं कृणुथ भद्रवाचः बृहद्वो वय उच्यते सभासु प्रजावती सूयवसगुं रिषन्तीः शुद्धा अपस्सु प्रपाणे पिबन्तीः मावस्तेन ईशतमाघशगुंसः परिवोहेति रुद्रस्य वृञ्ज्यात् उपेदमुपपर्चनम् आसुगोषूपभृच्यताम् उपर्षभस्य रेतसि उपेन्द्र तव वीर्ये ब्रह्मणो वेद अमृतेनावृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्मा च आयुः कीर्तिं प्रजां ददुः भागधेयेनैव ब्राह्मण आर्षेय उद्धरेत् ब्राह्मणो वै सर्वाभिरेवैनं देवताभिरुद्धरति यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मण वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्यान्नाश्लीलं कीर्तयेदेता एव देवताः प्रीणाति आप्त्या अनन्तरायाय सर्वस्तोमोतिहात्र उत्तममहर्भवति सर्वस्याप्त्यै त्वमेव तेनाप्नोति सर्वं जयति अग्ने हविषो जुषाणो घृतप्रतीको घृतयो निरेधि घृतं पीत्वा मधुचारुगव्यं पितेव पुत्रमभिरक्षताधिमम् पुत्रं शरिपौत्रं प्रप्रजया पशुभिर्मिथुनैर्जायते स्यैवं विदुषोऽग्निहोत्रं जुह्वति य उचैन देवं वेद शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते सविता पुरस्तात् सवितोत्तरात् धरात्तात् सविता नः सुवतु सर्वदा तिं सविता नो रासतां दीर्घमायुः नमः सभाभ्यः ரொம்ப 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 சந்தோஷம். எங்கள் அப்பாவும் பிரம்மஸ்ரீ மாமா அண்ணா இவெல்லாம் ரொம்ப ரொம்ப க்ளோஸ்னால் அண்ணா தம்பின்னு இப்போல்லாம் வாஸ்தவமாகவே ஒரே வயத்தில் பிறந்த அண்ணா தம்பிகளுக்கே சண்டை வந்துடுது. அவ்வளோ வைமனசியம் ஒருத்தர் இருக்கும்போது இவெல்லாம் ஜனிச்சத்துலேருந்து இன்னி வரைக்கும் சொந்த அண்ணா தம்பியை விட தாண்டி அவள் அந்யோன்யமாக அவள் இருக்கா. என்ன ஆமாம், பெரியப்பா சித்தப்பா தான் இன்றைக்கும் ஒரே கூண்டு வாழ்ந்துட்டுருக்கோம். எங்கள் அப்பாவோட வாத்தியார் மணக்கால் வாத்தியார் அவர்கிட்ட ஒரு தரம் கேட்டாலாம்,
உங்கள் குழந்தையெல்லாம் வெளியில் பாராயணத்துக்கு வரா, எங்கள் அப்பத்தானு வரா, நீங்கள் வெளியில் வரதே இல்லையே அப்படின்னு கேட்டாலாம். நான் வெளியில் வராததுனால தான் அந்த குழந்தையெல்லாம் வெளியில் பிரகாசிக்கிறா. அவளோடு சேர்ந்து நானும் வந்திருந்தேன்னா இவ்வளோ குழந்தைகள் வந்திருக்க மாட்டான் அப்படின்னா, அப்படிலாம் அவள் இருந்து அவ்வளவு உழைச்சி அந்த குழந்தைய தயார் பண்ணி அவளுக்கெல்லாம் இது மாதிரியான ஒரு கொடுக்கறதுக்கு ஒருத்தரும் அந்த காலத்தில் இல்லை. ஆனால் வாஸ்தவமாகவே சொல்கிறேன், இதுக்கு எனக்கு அருகே இருக்கா இல்லையான்னு தெரியல. இந்த சபா மூலமாக எனக்கு கொடுத்துருக்கிறதுக்கு வாஸ்தவமாகவே ரொம்ப ரொம்ப பெருமையாகவும் இருக்குது. இதுக்கப்புறம் ரொம்ப திமிராகவும் ஆகிடுமோன்னு நினைக்கிறேன். அது இல்லாமல் அனுகிரகம் பண்ணும். எங்கள் அப்பாவோட பரிபூர்ண ஆசீர்வாதத்தினால தான் அவர் சந்தோஷம் போது அவர் என்னை பார்த்து ஒவ்வொரு வார்த்தையும் சொல்லி கொடுத்ததுனால தான் இவ்வளோ பெரிய எனக்கு ஒரு சத்காரம், ஒரு உயர்ந்த நிலையெல்லாம் கிடச்சிருக்கு. அதனால் இந்த இவ்வளோ பெரிய புரஸ்காரத்தை எங்கள் அப்பாவோட பாதத்திலேயே நான் சமர்ப்பிக்கிறேன். என்ன அதனால் எனக்கு மேலே ஒன்றும் சொல்ல தெரில. மனசு ரொம்ப இதுவாக இருக்குது. அதனால் ரொம்ப ரொம்ப சபைக்கும் பிரம்மஸ்ரீ ஸ்ரீராம கணபாடிகள் அவளுக்கும் அண்ணா ராமகணபாடிகள் அண்ணா எல்லாருக்கும் நமஸ்காரம் பண்ணி ரொம்ப ரொம்ப ஒரு கிருத்தஜத்தை ரொம்ப சந்தோஷத்தை தெரிவிச்சுக்கிறேன். சந்தோஷம். ராம ராம ராம. க்ஷேமமாக இருக்க வேண்டியது அவள் தான். நம்ம இந்த ஆம்னாய வாச்சஸ்பதி இதெல்லாம் செலக்ட் பண்ணும்போதே சாமின்னா தான் ரொம்ப மும்முரமாக அதை ஜனவரி மாதத்துலேருந்தே ஆசைப்பட ஆரம்பிச்சிடும். இப்போ அடுத்த வருஷம் யாருன்னு அதை மாதிரி நம்ம நாராயணண்ணா கொடுக்கணும் அப்படின்னு சொல்லும்போதே சாமின்னா தான் முதல்ல நம்ம நாராயணண்ணாக்கு கொடுக்கணும், நாராயணண்ணாக்கும் கொடுக்கணும்னு சொல்லிகிட்டே இருந்தா. அதனால் அவர் தான் செலக்டிங் கமிட்டியில் மெயினாக அவர் தான் இருக்கார். செலக்டிங் கமிட்டி. சந்தோஷம். வாங்க சாமிண்ணா. எல்லாருக்கும் చెక్ వందురుతా అందరికీ చెక్ వచ్చిందా అంటే ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులు ఎవరు వచ్చారో వాళ్ళందరికీ చెక్ వచ్చిందా అని ఒక్కసారి చెప్పాలి. ఏదైనా వదిలిపోతే మా దగ్గర చెప్పి తీసుకోవాలి ప్రార్థన. ఇక్కడ ఋత్వికలో ఉండే వాళ్ళకి చెక్ రాదు, అకౌంట్లోనే పడుతుంది. ఈరోజు ప్రత్యేక సభ కోసం వచ్చిన వాళ్ళందరికీ చెక్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు చెప్పాలి. ఇన్ కేస్ మా తెలియకుండా ఇక్కడ మా ఋత్వికలుగా ఉండేదైనా చెక్ వాళ్ళకి ఇవ్వడం ఉంటే మాకు తెలియచేయాలి, మాకు కూడా ఇచ్చారని తెలియచేయాలి. వాళ్ళ పేరే రాసుకోవాలి, వాళ్ళ భార్య పేరో వాళ్ళ అబ్బాయి పేరో రాసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఆడిటింగ్ ఒకటి ఉంది కాబట్టి వాళ్ళ సొంత పేరు వేసుకొని ఇక్కడ ఎవరు సంతకం పెట్టారో వాళ్ళ పేరులోనే వేసుకోండి. ట్యాక్స్ ప్రాబ్లం ఏమీ రాదు. భవతి ప్రజయా శిరునా చసేనా మహాన్ కీర్త్యా శిరునా மாலையே போடல, அதுக்கு சால்வா போடுவோம். சின்னப்பா கையில கண்ணா கண்ணாக்கு உங்கள் கையை எல்லாரும் சந்தியாவனம் பண்ணிட்டு 6:30 மணிக்கு வேத பாராயணம் ஆரம்பம். இப்போ 2 நிமிஷத்தில் எல்லாரும் சண்டி லலிதா சாஸ்திரம் ஆரம்பம். நிஜமாக இந்த காரியக்கிரமம் இப்படி நடந்து இவ்வளோ வைபவமாக ஆன பெரிய நிறையா பேர் கிருத்தஜ்ஞதை சொல்லணும். அது நாளைக்கு பரமாச்சாரியால் ஜெயந்தி அன்னைக்கு எல்லா கிருத்தஜ்ஞதா சபை நாளைக்கு சாயந்தரம் நடக்கும். நமஸ்காரம். ஜெய்ஷ்.